హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున అభ్యర్థుల ఎంపికలకు సంబంధించినటువంటి కసరత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది దశకి చేర్చుకుంది. దాదాపుగా 67 మంది మార్పు చేర్పులు జరుగుతారన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. చివరి లిస్టు రేపు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే 38 మంది మార్పు చేర్పుల సంఘటనలు, దాంట్లో కొంతమంది వ్యతిరేకించడం, తాజాగా సింగనమల ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తూ పెద్దిరెడ్డి మీద ఆగ్రహ విషయాలు వ్యక్తం చేయడం కూడా చూసాం. ఓవరాల్గా రాజకీయం తెగింప లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారా? మరొక వైపున తెలుగుదేశం పార్టీ రేపు జనసేన, అవసరమైతే భారతీయ జనతా పార్టీ, లేదంటే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఓవరాల్గా కొత్త ముఖాలని చూసి అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా, లేదా నియోజకవర్గాల్లో మారినప్పుడు కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, చెవులు కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు, వివిఆర్ కృష్ణరాజు గారు రాజకీయ విశ్లేషకులు, మరియు డాక్టర్ సుహాసిని ఆనంద్ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కృష్ణరాజు గారు, మీరు ఏమనుకుంటున్నారు? వీటిట్లలో ఈ మార్పు చేర్పులు జగన్ తప్పు చేస్తున్నాడు అనిపిస్తుందా, రైట్ చేస్తున్నాడు అనిపిస్తుందా? మీ ఆడియో మ్యూట్లో ఉంది కృష్ణరాజు గారు. ఓకే, వినబడుతుంది, చెప్పండి. టికెట్లు వద్దని చెప్పి అనుకున్నారు. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇది బాగా ఒక రాజకీయ నిష్ణాతుడు నాయకత్వం నడుస్తున్న తెలుగుదేశం పార్టీలో కూడా ఇటువంటి మార్పులు చేర్పులు అలకలు బహిష్కరణ కాకపోయినప్పటికీ కూడా వెళ్ళిపోవటాలు చేరికలు ఇవన్నీ జరిగాయండి. దీనికి జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మినహాయింపు కాదు, కాంగ్రెస్ పార్టీ మినహాయింపు కాదు. ఇది కొత్త అంశం అయితే ఏమీ కాదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ వైసీపీలో ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పులను ఒక వర్గం మీడియా ఏదో అక్కడే జరిగిపోతుంది, విప్లవాలు వచ్చేస్తున్నాయి, ఆ పార్టీ పుట్టి మునిగిపోతుంది అని ప్రచారం చేయటం అనేది జరుగుతోంది. అయితే ఈ ప్రచారం ఎంత దాకా మహా అయితే ఒక 1 వీక్ 10 డేసే. ఆ తర్వాత వైసీపీలో పరిస్థితి సద్దుమణుగుతాయి. అక్కడ నుంచి మీకు ఈ అన్రెస్ట్ అంతా కూడా టీడీపీ వైపు మళ్ళుతుందండి. రేపు టీడీపీ వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా సేమ్ ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులే బహుశా టీడీపీ వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ వారు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే టీడీపీ వారు ఇప్పటికే జనసేనతో పొత్తుంది కాబట్టి వారు 15-20 సీట్లు త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసినప్పుడు ఆ 15-20 సీట్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి టికెట్లు ఆశిస్తున్న వారందరూ కూడా అసంతృప్తికి గురవుతారు, కొందరైతే తిరుగుబాటు చేస్తారు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నానికి విజయవాడలో కేసినేని నాని పార్లమెంట్ సభ్యుడు, ఆయన టికెట్ ఇవ్వనని చెప్పి అన్నాడు. ఆయన కొంత అసంతృప్తి ఉంటుంది న్యాచురల్గా, ఆయన వరకు ఉంటుంది, వారు బయటకు వెళ్తారు. రేపు ఇటువంటి కొంతమంది వ్యక్తులను ఆయన ఖచ్చితంగా బయట పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు కూడా. అప్పుడు అక్కడ కూడా సేమ్ ఇలాగే ఇటువంటి అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే వైసీపీ అన్రెస్ట్కి తెలుగుదేశం పార్టీ అన్రెస్ట్కి తేడా ఏమిటంటే, వైసీపీ అన్రెస్ట్ వస్తే అది పెద్ద హెడ్డింగ్లో కనిపిస్తుంది మీకు, అది కొన్ని పత్రికల్లో. అదే తెలుగుదేశం పార్టీ అన్రెస్ట్ వస్తే చాలా చిన్న వార్త కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్, మీకు నిన్న ఈనాడు చూస్తే మీకు అది వైసీపీకి సంబంధించిన ఇటువంటి తిరుగుబాట్లన్నీ కూడా పెద్ద వార్తలు వేశారు మీకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో. అదే మీకు కేసినేని నానికి సంబంధించిన వార్త చిన్న హెడ్డింగ్ చిన్న వార్త వేశారు అక్కడ. అంటే ఈ అసంతృప్తిలో ఏంటంటే దీన్ని బ్లాక్ చేస్తుంది ఒక వర్గం వారు, అది మొత్తం అంతా కూడా మనం చర్చకు గురవుతున్నాం. రేపు ఇటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీలో జరిగితే ఎంతగా చర్చించడానికి మనం పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే అల్టిమేట్గా ఈ రోజున ఈ అసంతృప్తులు కావచ్చు, లేకపోతే ఈ చేరికలు, లేకపోతే బయట కట్టాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ
ప్రతినిధులు వీరందరూ కూడా ప్రజాసేవకులు కాదు, వీరు రాజకీయ నాయకులు. వీరికి అధికారం కావాలి, పలుకుబడి కావాలి, హోదా కావాలి, లేకపోతే ఇంకేదైనా కావాలి వాళ్ళకి. అది కాబట్టి ఏంటంటే ఇటువంటి రాజకీయ నాయకులతో నిండిన రాజకీయ పార్టీల్లో ఇటువంటి అన్రెస్ట్ రావడం అనేది అత్యంత సహజం. అలా కాకుండా నిజంగా ప్రజాసేవకులతో నిండిన పార్టీ ఏదైనా ఉందనుకోండి, వాళ్ళే పట్టించుకోరండి. మా పార్టీ ఇచ్చిందా, మంచి చేద్దాం సేవ, లేకపోతే వదిలేద్దాం అని చెప్పి వదిలేస్తారు అంతే. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఇంకొక విషయం చెప్తున్నాం సార్. ఇక్కడ ఈ రోజుని అసలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళలో చాలా మంది వేరే పార్టీలో జాయిన్ అవుతారు. అక్కడి నుంచి ఇక్కడ జాయిన్ అవుతారు, పర్వాలేదు అక్కడ వరకు. అయితే ఏ పార్టీలో చేరకుండా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెప్పి ముందుకు వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇలా ఈ స్వయం ప్రకాశం లేని ఈ నాయకుల్లో ఎవరైనా పోటీ చేస్తే 190% మందికి డిపాజిట్లు రావు. గెలిచేవాళ్ళు ఒక్కళ్ళు అరవ ఉంటారు అంతే. కాబట్టి ఏంటంటే వీళ్ళు పూర్తిగా స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి అలకలు, లేకపోతే ఆగ్రహాలు, లేకపోతే ఇంకో ఆవేశాలకు గురవుతున్నారు అంతే తప్ప ప్రజాసేవ కోసం అయితే కాదు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఒక ఊరి చెత్త మరొక ఊరికి పనికొస్తుందా? ఒక నియోజకవర్గంలో వేస్ట్ వాళ్ళు ఇంకొక నియోజకవర్గానికి వచ్చి ఏం సాధిస్తారు అన్నది చంద్రబాబు గారి క్వశ్చన్. నమస్తే సాయి గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద విమర్శలు చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు ఇలాగనే ఎమ్మెల్యేలని ఎంపీలని గత పోయిన ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి దాని మీద వీళ్ళు కూడా ప్రతిగానే విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం విమర్శల్ని వైసీపీ కూడా కొట్టినటువంటి పరిస్థితి. అయితే జనం ఏం చూస్తారంటే ఎప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ మార్పు చేర్పులు, ట్రాన్స్ఫర్స్, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ప్రజల్లోకి ఒక వాదన వెళ్ళిపోయింది, బలంగా వెళ్ళింది. ఆ బలమైనటువంటి వాదన ఏమిటి అని అంటే 70-80 సీట్లలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని కొత్త ముఖాలను తేయటం, ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే మానసికంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయాడు. ఓడిపోతున్నారు తన ఎమ్మెల్యేలు, సగం మంది పైగా ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు అనేటువంటి దానికి సిద్ధమైపోయారంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం కూడా రాదు, ఓడిపోబోతుంది అనేటువంటి దాని మీద నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ విధమైనటువంటి ప్రయత్నాలను చేస్తున్నారు అనేటువంటిది జనంలోకి వెళ్ళింది. ఇది బాగా నష్టం కలిగించేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్. రెండవ అంశం ఏమిటి అని అంటే ఈ విధమైనటువంటి మార్పు చేర్పుల విషయంలో ఫస్ట్ 11 నియోజకవర్గాలు చేశారు, ఆ తర్వాత 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ చేశారు. అక్కడ చిన్న నిరసన మొదలైంది, కొంత బయటికి మాట్లాడటం, ధిక్కార స్వరం మొదలైంది. ఇప్పుడు మూడోది వచ్చేసరికల్లా ఇక తిరుగుబాట్లు మొదలవు. ఇవన్నీ కూడా సహజమైనగానే మనం భావించవచ్చు. కానీ అది ఏ స్థాయిలో ఉంటుంది, ఈ విధమైనటువంటి ధిక్కార స్వరం, ఈ విధమైనటువంటి తిరుగుబాట్లు ఏ స్థాయిలో ఉంటాయి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అధికార పక్షం మీద ప్రజల్లో వ్యతిరేకత ఒకటి, అదేవిధంగా తన ఎమ్మెల్యేలు బయటకు వచ్చినటువంటి వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తారు తన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బలంగా విమర్శలు చేస్తారు. ఇప్పటికే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత కొంత డ్యామేజ్ చేశాయి. ఉండవల్లి శ్రీదేవి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ప్రభుత్వమే లేదు, ఇక్కడ పాలనే లేదు, మనల్ని ఎవరిని అమ్మడో, డెవలప్మెంట్ లేదు, ఇలాంటివన్నీ కూడా జనంలోకి వెళ్ళే. ఎవరు చెప్తున్నారు? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి టీంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. రేపు పొద్దున ఆ టీంలోంచి బయటకు వచ్చి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగేటువంటి అంశం. నేనేమనుకున్నాను అంటే మొదట ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము 11 నియోజకవర్గాల మార్పు, ఆ తర్వాత నిర్ణయం ఆయన ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో కానీ ఎవరో ఎదురు మాట్లాడటం లేదు, ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు కూడా కనపడటం లేదు. అసలు రెడ్లనే మారుస్తా అన్నా కానీ ఆ విధమైనటువంటి తిరుగుబాట్లు కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళందరికీ నమ్మకం ఉండట్టుంది, మళ్ళీ అధికారంలోకి వస్తాను, మళ్ళీ ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి చేస్తాడని విశ్వాసం ఉండట్టుంది. అలాగని తెలుగుదేశం జనసేన మీద కూడా విశ్వాసం ఉండటం లేదు అనేటువంటి దాని మీద అనుకున్నాను. కానీ ధిక్కార స్వరం పెరుగుతుంది కదా, పార్టీలు మారేటువంటి వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఎంపీలు కూడా మారేటువంటి పరిస్థితికి వస్తున్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మరి ఈ రోజున బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు, కొలుసు పార్థసారథి తెలుగుదేశంలో చేరేకి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం కలిగించేటువంటి
అంశాలే. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో, జనసేనకు సంబంధించినటువంటి విషయంలో రేపు పొద్దున సీట్లు రాకపోతే వాళ్ళు ఆల్రెడీ 23 సీట్లు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళలో 3-4 కూడా వాళ్ళతో లేరు. మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తారా లేదనేది తెలియదు. ఇవ్వకపోయినా వాళ్ళు ఏం తిరుగుబాటు చేస్తారా, ఇంకో చోట పోతారా అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఆల్రెడీ ఫుడ్ బోర్డు ట్రావెలింగ్ జరుగుతుంది అక్కడ. వాళ్ళు ఎవరు చేర్చుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి తెలుగుదేశము జనసేనలో సీట్లు సంగతి సరే వాళ్ళు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు, ఎక్కడో చోట విమర్శిస్తారు. అయితే నష్టం అనేటువంటిది మాత్రం అధికార పక్షం నుంచి ఎవరు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కదా, ఎక్కువ మంది ఎంపీలు, వీళ్ళు ఇష్టమైనటువంటి హోదాలో ఉండి ఆ హోదా లేదు, నువ్వు అసలు దేనికి పనికిరావు, నీకు గ్రాఫ్ పడిపోయింది అని ఎమ్మెల్యేకి ఒక ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయటికే పంపిస్తే ఆ విధమైనటువంటి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? అది ఆ నియోజకవర్గానికి ఉంటుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది అనుకుంటారా, అనుకోరా? నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఈ సీట్లకు సంబంధించినటువంటి వివాదము, గందరగోళము, రచ్చ అన్ని పార్టీల్లో ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది గతంలో ఉండేటువంటి పరిస్థితుల కన్నా భిన్నంగా ఉంది. నిర్మోహమాటంగా నీ గ్రాఫ్ పడిపోయింది, నీకు టికెట్ లేదు, నా సర్వేలో ఎలా ఉంది అని కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చి చెప్తున్నాడు, కొంతమందికి ఎవరొకరి ద్వారాగా చెప్పి పంపించేస్తున్నాడు. వాళ్ళకి ఇంకేం లేదు అండి, అపాయింట్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇది చాలా ఈ ధోరణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేతలు అంగీకరించేదానికి అవకాశం. పొద్దున టికెట్ రావచ్చు, లేకపోవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే. కాపు రామచంద్రారెడ్డి ఏమన్నాడు? నాకు టికెట్ ఇవ్వనంటే నేను పోటీ చేస్తా, మా అబ్బాయి పోటీ చేస్తాడు, మా ఆవిడ కూడా పోటీ చేస్తే నియోజకవర్గం నిజంగా అదే పరిస్థితుల్లో ఆయన ఇంకో పార్టీలో చేరుతాడో లేదో విషయాన్ని పక్కన పెడతాడు. ఒక జిల్లాలో 3 నియోజకవర్గాల్లో వాళ్ళ కుటుంబం నుంచి పోటీ చేస్తే వాళ్ళకి డిపాజిట్లు రావు అనుకుందాం. డిపాజిట్లు రావు, నోటా కన్నా తక్కువ 4-5 వేలు ఓట్లు జీర్చుకున్నాడు ఒకళ్ళు. 3 సీట్లలో రెబల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారనుకోండి. ఇలాగ 4 జిల్లాల్లో 4 తయారైతే ఒక 16 సీట్లు 20 సీట్లు పోయినాయి అనుకోండి. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఈ ఎన్నికలో పోటీకి సంబంధించినటువంటి ఎన్నికలో ఆషామాషిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. మొన్నటిదాకా ఏమనుకున్నాడు? నేను 1.85 లక్షల కుటుంబాలకి 2,60,000 కోట్లు ఇచ్చాను, ఏముంది మహిళలు ఓట్లు వేస్తారు, అందరూ ఓట్లు వేస్తారు, డబ్బులు తీసుకున్న వాళ్ళు నాకు అండగా ఉండండి అని అన్నారు. ఇప్పుడు అది వల్ల కావట్లేదు, ఆ విధంగా ఓట్లు రావని తెలిపోయినాయి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత. ఇప్పుడు అందుకని కొత్త ముఖాలు, కులాల వారీగా సమీకరణలో ఇవన్నీ కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాడు. ఈ విధమైనటువంటి ఎందుకు ఒక దింపుడు గల్లం ఆస్త, ఈ విధమైనటువంటి ప్రయోగాలు అనేటువంటి ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. ఈ పోటీ ఉన్నటువంటి పరిస్థితిలో ఒకవైపున తెలుగుదేశం జనసేన బలంగా ముందుకు వెళ్తుంటే రేపు పొద్దున వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బహుశా బీజేపీతో కూడా పొత్తు ఫైనల్ చేసుకుంటారో, లేకపోతే పొత్తొద్దు మీరు బయటే ఉండండి, మనం మిత్రులుగా పనిచేద్దామని ఏమన్నా కూడబలుపుకొని మాట్లాడుకుంటారు, ఏదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు హోప్స్ ఏంటి అని అంటే ఆ పొత్తు ఏమన్నా గందరగోళం అయితేమో, వాళ్ళ మధ్య గొడవలు వస్తాయేమో, అదేమన్నా విఫలమైతే రేపు పొద్దున మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి వాళ్ళ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ మళ్ళీ అధికారంలోకి వస్తనేటువంటి ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టుగా ఈ యాక్టివిటీస్ ని బట్టి అర్థం అవుతాం. వెంకటరెడ్డి గారు, సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మార్పు చేస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పెట్టుకొని మార్పు చేస్తుంది అనేది కృష్ణానీల్ గారి విశ్లేషణలో నేను విన్నా. తెలుగుదేశం ప్రతినిధులు కూడా అదే చెప్తా ఉన్నారు. మరి 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్నటువంటి ఉద్దేశంతో 294 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 మంది అభ్యర్థుల్ని మార్చినప్పుడు మరి ఓడిపోయాడా? మరి గెలిచాడు కదా 99లో కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మార్చాడు నేను అడుగుతున్నా సూటిగా. ఇప్పుడు మేము పోయిన ఎన్నికల్లో 175 స్థానాలకు సంబంధించి 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టోటల్ గా 70 మంది, 175లో 70 మంది కొత్త ఫేస్లు ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికలకి 67 మంది దాంట్లో వైసీపీ వాళ్ళు కొత్త ఫేసెస్, ఫస్ట్ టైం ఇన్ అసెంబ్లీ. అంటే 38.28% కొత్త వారికి, అంటే దాదాపుగా 40%
ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళు. మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ విశ్లేషణ? దాంట్లో రాయలసీమలో 52 స్థానాల్లో 25 మంది కొత్త వాళ్ళు ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చారు 2019 ఎన్నికల్లో. ఉత్తరాంధ్రలో 34 సీట్లు 12 మంది వచ్చారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో 34లో 13 మంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో 55 స్థానాలు కానీ 19 మంది కొత్త వారు అసెంబ్లీకి ఫస్ట్ టైం మొన్న వచ్చినటువంటి సందర్భం. మరి కొత్త వారికి అవకాశం ఇస్తేనే కదా అంతమంది రాగలిగారు. 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత పాత వాళ్ళు, సీనియర్లు, లేదంటే అసలు 10 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, లేదు ఒక 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు అందరినీ పెట్టలేదు కదా. సీనియర్లు కూడా ఉంటారు ఖచ్చితంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి చాలా మంది మా పార్టీలో సీనియర్లు, బొత్స గారు, ధర్మాన గారు, వాళ్ళకి అవకాశం ఉంది. అట్లానే వాళ్ళకి అవకాశం సంబటి రాంబాబు గారు 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే, మళ్ళీ తర్వాత మొన్న కూడా అసెంబ్లీకి రెండోసారి తీసుకురావడం జరిగింది. అలా పాతవారు కొత్తవారు అంతా కలయిగ్గా కొంత యూత్కి అవకాశం ఇవ్వాలి. సో అందరూ పాత వాళ్ళే కాకుండా అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానిలో భాగంగానే మేము 151 సీట్లు లాస్ట్ టైం గెలవగలిగాం. ఇప్పుడు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది రోజు రోజుకి పెరుగుతుంది అన్నారు. మాకైతే ఏడ కనపడలేదు, చాలా తక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ విడతలో మేము 11 మందిని అనౌన్స్ చేశాం సాయి గారు. ఒక్కరు రాజీనామా చేశారు, మంగళగిరి ఎమ్మెల్యే. మిగిలిన 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎక్కడ రాజీనామా చేయాల. అదేవిధంగా మొన్న 35 అసెంబ్లీ 24 అసెంబ్లీ 3 పార్లమెంటు మొత్తం 27 అనౌన్స్ చేశాం. ఒక్క ఎమ్మెల్యే కూడా దాంట్లో రాజీనామా చేయాలి ఎవరు. అంటే మొత్తం 35 అసెంబ్లీ, ఇప్పుడు 3 పార్లమెంట్లు ఈ ఫస్ట్ విడత 2 విడత అనౌన్స్ చేస్తే కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేశాడు. ఇప్పుడు మిగిలిన మీరు అన్నట్టుగా కాపు రామచంద్రారెడ్డి గారు ఇంకొకళ్ళు, వాళ్ళకి ఇంకా అసలు అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయాల. కాపు రామచంద్రారెడ్డి గారి దగ్గర మారుస్తున్నామని ఆయన చెప్పారు. చెప్పిన దాని ప్రకారం ఆయన రాజీనామా అన్నాడు. అంటే 2వ ఎమ్మెల్యే. అంటే మేము ఇప్పుడు వరకు లిస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర ఒకటి, ఇంకా అనౌన్స్ చేయాల్సిన వాళ్ళు ఇంకొకళ్ళు రాజీనామా చేశారు. మరి ఎక్కడ అసంతృప్తి అంత బయట? చిట్టిబాబు మొన్న పవన్ కలిసి వచ్చారన్నారు కదా, కలిసాడన్నారు సార్. పవన్ కళ్యాణ్ కలిసాడన్నారు, ఫోటోలు అయితే రాలేదు. రట్టు ఆయన అయితే రాజీనామా చేయలేదు. తాజాగా వాళ్ళ సింగనమల ఎమ్మెల్యే కూడా ఏదో సింగనమల ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎవరినిచ్చారు? నేను మాట్లాడింది అక్కడ నీటికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడితే అక్కడ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు మీద మాట్లాడాను. దాన్ని ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీ నన్ను ఎమ్మెల్యేగా అన్నాను దాన్ని వక్రీకరించారని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇంకా సింగనమల అన్ని అనౌన్స్ చేయలేదు కదా ఎవరిని. సో ఇక్కడ నేనేమంటున్నానంటే సహజంగా ఒక 10% ఎప్పుడు ఉంటుంది సాయి గారు. ఇప్పుడు 100 అసెంబ్లీ సీట్లలో 100 మంది అభ్యర్థులు మార్చాం అనుకోండి, 100లో 10 మంది అసంతృప్తి వ్యక్తం చేస్తే దాన్ని మనం భూతత్వంలో చూపితే ఎట్లా? 100లో 90 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు అనుకోండి, డెఫినెట్లీ మనం దాని మీద ఆన్సర్ చేద్దాం. అంటే ఎంతమంది ఇప్పుడు ఒక నియోజకవర్గపు చెత్తని ఇంకో నియోజకవర్గంలో చేరిస్తే ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు చెత్త అని కుప్పంకి వెళ్ళాడా? మరి ఆయన దృష్టిలో చెత్త ఏమో, మా దృష్టిలో బంగారం. ఎందుకంటే మా ఇక్కడ బంగారం పక్క కాన్స్టిట్యున్సీలో మేము ఓడిపోయినాం కాబట్టి ఈ బంగారాన్ని అక్కడికి పంపిస్తే ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా గెలిచి వస్తారనేది మా అభిప్రాయం. లైక్ గుంటూరు 2 మేము 2 సార్లు ఓడిపోయినాం. 2014 లేదు, 2019 2 ఎన్నికలు మేము ఓడిపోయినాం. సో అక్కడ చిలకలూరుపేట కానీ చిలకలూరుపేట రజనీ గారిని ఆల్రెడీ మంత్రిగా చేసింది. సామాజిక వర్గాల ఈక్వేషన్ అన్ని చూసి ఒక మహిళగా, సో ఆమెను అక్కడ పంపిస్తే గెలిచి వస్తనేది మేము తీసుకున్నటువంటి మార్పు. ఆదిమలపు సురేష్ గారు, ఆయన ఆల్రెడీ సంతనోతలపాటులో మా పార్టీ ఎమ్మెల్యే, తర్వాత ఎర్రగొండపాలెంలో మా పార్టీ ఎమ్మెల్యే, తర్వాత మేము ఇప్పుడు కొండేపు 2 సార్లు ఓడిపోయినా అక్కడికి పంపిస్తున్నాం. మరి మేమైతే బంగారంగానే పంపిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు చెత్తని పంపించుంటారేమో, ఎందుకంటే వంగలపూడి అంత గారిని పాయకరావుపేటలో పనికిరాని చెత్త కాబట్టి కొవ్వూరు పంపించారా? నేనైతే అట్లా చెత్తని అంటలేదు. బట్ ఆయన దృష్టిలో ఆయన మాట్లాడిన మాటలు కాబట్టి, ఎందుకంటే మహిళగా నేనైతే గౌరవిస్తున్నా, అది ఇబ్బందికరం అయితే కూడా వెనక్కి తీసుకుంటా. రెండోది, కొవ్వూరులో ఏదైతే బీరు హెల్త్ డ్రింక్ అని ప్రకటించినటువంటి అదేంటి హెల్త్ లిక్కర్ శాఖ మంత్రి జవహర్ గారిని మరి ఇక్కడ తిరువూరుకి ఎందుకు పంపించారు? కొవ్వూరులో పనికిరాని చెత్త జవహర్ అని చెప్పి ఇక్కడికి పంపించారా? లేదు, ఆ రోజు వాళ్ళ పార్టీలో దర్శి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సిద్ధా రాఘవరావు గారు మంత్రిగా కూడా పనిచేసినట్టున్నారు. అయితే ఆ సిద్ధా రాఘవ్ గారిని ఒంగోలు పార్లమెంట్కి మరి చెత్తని పంపించారని అంటే అది తప్పు కదా. అదేవిధంగా మీ పార్టీ కనిగిరిలో ఎమ్మెల్యేగా చేసినటువంటి కదిరి బాబురావుని తీసుకొని వచ్చి మరి దర్శిలో ఎందుకు పోటీ చేయించారు 2019 ఎన్నికల్లో? గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా మరి చెత్త అక్కడ భీమిల్లో చెత్తగా చేశాడని చెప్పి విశాఖపట్నం నార్త్ పంపించారా? మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం నార్త్ నుంచి మళ్ళీ భీమిలికి మారుస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ఏంది ఇది? ఇప్పుడు ఇదే జనసేన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. మరి భీమవరం గాజువాకలో పనికిరాని చెత్త ఇంకో కాన్స్టిట్యున్సీలో పనికొస్తుందా? మంగళగిరిలో చెత్త వద్దనుకున్నారు కదా లోకేష్ ని, మళ్ళీ మంగళగిరిలో అదే చెత్తని నిలబెడితే అదే కాన్స్టిట్యున్సీలో గెలిపిస్తారా? అరే ఎమ్మెల్యే దానికి ఒక పదవి, దానికి ఒక ప్రజాప్రతినిధి, దానికి ఒక వాల్యూ ఉంది. అలాంటి వ్యక్తులను పట్టుకొని చెత్త గిత్త
ఎలా 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, మరి చెత్త అనే చెప్పి నువ్వు మారిపోయావు అని అనొచ్చు కదా. సో ఒకటి బాధ్యతగా ఇప్పుడు వాళ్ళు మార్పులు చేస్తేనేమో సంసార పక్షం అంతా కరెక్ట్, శుద్ధపోస పరమాత్ములు, మేము మార్పులు చేస్తేనేమో మోసగాలము ఇంకోటి లేదంటే ఇంకోటి అని అంటే చూసేటటువంటి ప్రజలైతే అమాయకులు కాదు కదా. మన డిబేట్ లో ఉన్న వాళ్ళకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా రాజకీయ నాయకులందరికంటే ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే 2014 నుంచి 19 దాకా ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వాలో ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే ఇంకో చోటుకి వెళ్తాము, మార్పులు చేర్పులు సహజం సార్. ఒక్కోసారి కాన్స్టిట్యున్సీలో ఎందుకోసం చేస్తున్నారు? కుల ఈక్వేషన్స్ కోసం చేస్తున్నారా, లేకపోతే ఆ ఎమ్మెల్యే లోకల్ గా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు కాబట్టి వేరే చోటకి పంపిస్తున్నారా? రీజన్ ఏంటనే జనాలకు చెప్పట్లేదు కదా. అన్ని రకాలు ఉన్నాయి సాయి గారు, దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి. దీంట్లో దాపరికమే ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యే మీద మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు గ్రూపుల్లోనూ సఖ్యత ఉండకపోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి క్యాడరు ఆ క్యాడర్కి ఆ ఎమ్మెల్యే అటాచ్మెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలా కొన్ని 1, 2, 4 చోట్ల ఆ మార్పులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల సామాజిక వర్గాల ఈక్వేషన్ లో భాగంగా పోయినసారి నేను మీకు రేపల్లే చెప్తాను ఎగ్జాంపుల్. రేపల్లె మత్స్యకార సామాజిక వర్గంలో మేము అవకాశం ఇచ్చాం మోపిదేవి గారికి. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి ఇచ్చాం, రాజ్యసభ ఇచ్చాం. సో మత్స్యకార సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. ఎమ్మెల్సీలు కూడా వేరే చోట కూడా ఇచ్చాం. వేరే కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్సీలుగా చేస్తున్నాం. సో గౌడ సామాజిక వర్గాన్ని మేము గుంటూరు జిల్లాలో అవకాశం ఇవ్వలేకపోయాం. 2019 ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేకపోయాం. 17 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో. ఒకటి గౌడ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా ఇవ్వాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. దానిలో భాగంగా రేపల్లె కాన్స్టిట్యున్సీని చేద్దామని చెప్పి ముందు నుంచి మోపిదేవి గారికి చెప్పారు. అలానే మంగళగిరి బీసీకి మేము 2 సార్లు ఇవ్వలేకపోయాం. ఫస్ట్ టైం 2014 అంటే మేము ఫ్రెష్గా వచ్చాం ఎన్నికలకి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 2019లో మేము ఇవ్వాలనుకున్నాం. కానీ అప్పుడు లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకే ఇద్దామని చెప్పి అప్పుడే మేము అనౌన్స్ చేసాం 2024లో బీసీకి మారుస్తాము. మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇక్కడ మన పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కూడా ఇస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ ఇచ్చాం. మళ్ళీ ఈరోజు క్యాండిడేట్ గా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పద్మశాలీలు నిలబెడుతున్నాం. సో ఇవన్నీ కొన్ని చోట్ల ఈక్వేషన్స్ లో భాగం. ఇప్పుడు గుంటూరు టు మేము బీసీ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకని రజనీ గారిని తీసుకొని వచ్చాం. సో కొన్ని ఈక్వేషన్స్ లో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాలో ఇది ఫలానా కమ్యూనిటీకి అవకాశం లేదు, మనం ఇవ్వాలి. ఎందుకంటే మేము మన ఎమ్మెల్సీ సెలక్షన్స్ మీరు చూస్తే ఎప్పుడూ లేనటువంటి కమ్యూనిటీలకి కూడా మేము ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. ఎందుకంటే జయమంగళ వెంకటరమణ గారు వాళ్ళు ఇప్పటివరకు శాసన మండలిలో ఆ కమ్యూనిటీకి ప్రాధాన్యత లేదు. అలాంటి కమ్యూనిటీకి మేము అవకాశం ఇచ్చాం. విజయవాడ మేయర్ నగరాలు అసలు నగరాల కమ్యూనిటీ ఉందని మీరంటే విజయవాడ లోకల్ మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి మీకు కృష్ణరాజు గారు కృష్ణానీల్ గారికి తెలిసి ఉంటుంది తప్ప చాలా మంది రాజకీయ నాయకులకు జర్నలిస్టులు కూడా తెలియదు ఆ నగరాలనే కమ్యూనిటీ ఉంది. ఇక్కడ అసలు బీసీలో అదొక కమ్యూనిటీ అనేది తెలియదు. అలా కానీ మేము అవకాశం ఇచ్చాం. బీసీలో నగరాల కమ్యూనిటీకి మేయర్ నగర మేయర్ రాజకీయ చైతన్యం రాజకీయ రాజధాని అని చెప్పుకునేటటువంటి విజయవాడ నగరానికి మేయర్ చేసాం. ఇలాంటివన్నీ మేము చేస్తే అవతల వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. ఏందో అర్థం కావట్లా. మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు క్వశ్చన్ చేస్తే డెఫినెట్లీ వి విల్ ఆన్సర్ సాయి గారు. మా పార్టీలో సీట్ల మీద క్వశ్చన్ చేస్తున్నారంటే మా పార్టీలో తీసుకునే నిర్ణయాల వల్ల మా పార్టీలో మేము తీసుకునేటటువంటి వ్యూహాల వల్ల అవతల పార్టీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారని చెప్పొచ్చు కదా. నిజంగా మా దగ్గర చెత్త అన్నారు కదా సార్, మేము వదిలేసిన చెత్త ఉంది. ఆ పేర్లు చెప్తా. ఇప్పుడే వాళ్ళని అనర్హత వేటు వేయమని పంపించాం. మేము వదిలేసిన చెత్త ఎవరో తెలుసా? కోటన్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇట్లా ఈ 4 చెత్త మేము వదిలేస్తే ఆ చెత్త చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టుకొని పూజలు చేస్తా ఉన్నాడు. వాళ్ళకే సీట్లు ఇస్తా అని ఎమ్మడ పడతా ఉన్నాడు. ఇంకా మా దగ్గర ఎవరన్నా మేము సీట్లు లేవన్నాం అనుకోండి 2 అంటున్నాడు. అంటే 175 నియోజకవర్గాల్లో జనసేనలు కొంతమంది, బీజేపీయో మరి బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది, మళ్ళీ వైసీపీలో సీట్లు లేని వాళ్ళు ఎవరైనా వెళ్తారంటే వాళ్ళు కొంతమంది. వీళ్ళే మీ పార్టీలో అభ్యర్థులు అంటే 45 ఏళ్ల రాజకీయం ఇంత దిక్కుమాలిన స్థితిగా ఉంది మీ పార్టీ అనేది దానికి ఎగ్జాంపుల్ గా మనం భావించకూడదా? మా పార్టీలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మీకు ఇవ్వలేమంటే అన్నా నాకు ఇవ్వండి అని 10 మంది అంటబడుతున్నారు. సో మా దగ్గర అంత కాంపిటీషన్ ఉంటే వాళ్ళు ఏంటి ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. మేము ఆల్రెడీ కొంతమందిని ప్రీవియస్లీ అనౌన్స్ చేసాం. లైక్ కుప్పం నుంచి టెక్కిలి ఇట్లాంటివన్నీ మేము ప్రీవియస్ గా అనౌన్స్ చేస్తున్నాం. కొన్ని సీట్లు ఆల్రెడీ సిట్టింగ్లే పోటీ చేస్తారు. కొన్ని మార్పుల చేర్పులో భాగంగా 35 అసెంబ్లీలు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ మా 175లో 100కు పైగా ఆల్రెడీ మా అభ్యర్థులు అనౌన్స్ అయిపోయారు. ఇప్పటికే ఇంకేదన్నా ఇంకొక విడత లిస్టు ఇవాళ రేపట్లో ఇంకో విడత లిస్టు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇంకో విడత వచ్చేది మనకి కంప్లీట్ అయిపోతుంది. మీరేంటంటే ఇప్పటికీ దిక్కు దివాన్ లేదు. వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే సుహాసిని ఆనంద్ గారు దీన్ని ఎట్లా చూస్తారు? ఇది
కుల సమీకరణాల ఆధారంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే ఇట్లాగ పనికిరారని చెప్పి మారుస్తున్నారు అనుకుంటున్నారు? సాయి గారు నమస్తే, ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారం. ఇది మార్పులు చేయడం అన్నది డెఫినెట్లీ ఒక పార్టీకి ఇంటర్నల్ మ్యాటరే అయినా 5 సంవత్సరాలు అయిపోయి చివరిలో మార్పు చేస్తున్నాము, ఇదిగో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ స్థానికంగా ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల వల్లనే ఈ మాత్రం ఏదైనా అసంతృప్తులు జరిగాయి, కానీ ఏ మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంపు ఉన్న ఒక నిర్ణయం కాదు అని వాళ్ళు చెప్పగలుగుతున్నారా? ఇక్కడ ఒక్క ఈ కుల సమీకరణాలతో మార్పు ఏ నియోజకవర్గాల్లో మార్పుల వల్ల చేయడమే ముఖ్యము, దానివల్లనే వ్యతిరేకత వస్తుందా అంటే అది డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి పాలనకి కొంత వ్యతిరేకత ఏర్పడింది. దానికి ఏ విధంగా వీళ్ళు సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఒక రాజు అంటే యథా రాజా తథా ప్రజా ప్రతినిధులు. సో ఇక్కడ ద రెస్పాన్సిబిలిటీ షోల్డర్డ్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. మరొకటి ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, 2.5 సంవత్సరాలకే మంత్రివర్గం మళ్ళీ మార్పులు జరుగుతాయి అంటే ఓకే, ఒక ఆలోచన ఉంది అంటే 2.5 సంవత్సరాల్లో మళ్ళీ కొంత మార్పు చేస్తే కొత్తగా పరిపాలనలోకి వచ్చారు, కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి అనుభవం లేని మూలాన అప్పుడు వరకు ఉన్న అనుభవంతో ఏదైనా కొంత బెటర్గా మార్పు చేసి చేసిన తప్పుల్ని మళ్ళీ కొంత మార్పు వల్ల సరిదిద్దుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారేమో అన్నట్టుగా చాలా మంది ఒక ఊహాగానాలు వచ్చాయి, ఒక ఊహ అయితే జరిగింది. కానీ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా ప్రామిసెస్ చేసినా పాదయాత్ర చేసినా వారు ఒక నిర్ణయం తీసుకున్నా పూర్తిగా వారి బాధ్యతే. ఇంకా మార్పు ఖచ్చితంగా ఉంటుందండి. స్థానికంగా ఎమ్మెల్యేల పైన కొంత వ్యతిరేకత ఉంటే మార్చచ్చు, కానీ లాస్ట్ మూమెంట్ లో మార్చి ఇదిగో మేము ఇంతమందిని మార్చిన మూలాన మళ్ళీ ఏదో కొత్తదనంగా చాలా అసలు వ్యతిరేకత లేకుండా మేము ముందుకు వెళ్తాము అన్న ఒక భరోసా ప్రజల్లో వస్తోందా? డెఫినెట్లీ నాట్ అని. ఎందుకంటే వై నాట్ 175 అని అంటున్నారండి వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నది అంటే వై 175, హౌ 175 అంటే ఎందుకు, ఎలా అంటే ఏది చేద్దామని. ఇంతవరకు ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే ప్రజల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి వ్యతిరేకత వచ్చిందో దానిని చల్లార్చలేనప్పుడు అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమనే అని భావించాలి. అంగన్వాడీ ఇప్పుడు వాళ్ళు ఎవరు చేస్తున్నారా, ఎవరు ప్రేరేపిస్తున్నారా అన్న మాట పక్కన పెట్టండి, బట్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? ఉద్యోగస్తులు కొంత వ్యతిరేకత వచ్చింది, అంగన్వాడీ మహిళలు వ్యతిరేకత వచ్చింది. కాబట్టి వీటికన్నిటికీ సమాధానం ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీయే చెప్పాలి కదా. సో దీనివల్ల ఏంటంటే మార్పులు ఇంకా కుల సమీకరణాలు అంటున్నారు. కుల సమీకరణాలు చేసి అక్కడ పర్టికులర్ కులం బాగా ఉంది కాబట్టి ఈ కులానికి సంబంధించిన పెద్దనే అక్కడ ప్రతినిధిగా పెట్టి అక్కడ ఎలక్షన్స్ కి పంపిస్తారు అంటే, అలా అయితే రెడ్లందరూ వైసీపీకే ఓటేస్తారు, కమ్మాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకే ఓటేస్తారు, కాపులందరూ ఈయనకి పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తారు కదా. సో కుల సమీకరణం అని కూడా చెప్పలేమండి. వాళ్ళ ప్రజలు కూడా చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. కులాలు అఫ్ కోర్స్ ఎవరి కులం వాళ్ళది, మా వర్గము మాది అని కొంతవరకు ఉన్నా కొంత రాష్ట్రాన్ని ఏ విధంగా కొంత ముందుకు తీసుకువెళ్తున్నారు అన్నది మాత్రం ప్రజల్లో ఉందండి. ఉపాధి ప్రత్యేకించి ప్రాక్టికల్ గా ఒక గ్రౌండ్ లోకి వెళ్ళి చూడండి, చిన్న చితగా ఉన్న వ్యాపారాలకు కూడా వాళ్ళకి వ్యాపారం అందని పరిస్థితి. ఎందుకంటే ఇదంతా ఒక ఫ్లో, ఒక రొటేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇందాక కూడా ఇంకొక డిబేట్ లో కూడా నేను దీని గురించి మాట్లాడడం జరిగింది. జస్ట్ ఫ్లెక్సీస్ అండి, హోర్డింగ్స్. ఎవరైనా ప్రతినిధి వస్తూ ఉంటే ఆ హోర్డింగ్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లెక్సీ షాప్స్ లో ఇచ్చి వాళ్ళకి కోలాహలంగా ఉంటుంది, వేస్తారు ఊరంతా. దానికి అదొక ఉపాధి అక్కడ ఉన్న షాప్ కి. కానీ ఫ్లెక్సీస్ కూడా మొత్తం రాష్ట్రానికి సరిపడా మొత్తం ఎక్కడో వాళ్ళ ఓన్ వర్క్ షాప్ లో జరిగి రావడం వల్ల ఈవెన్ షాప్ వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారండి. మాకేమీ లేదండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ అంటున్నారు. ఇది చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది. ఇలాంటివి ఎన్నో వర్కౌట్ అవుతాయండి. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, డెఫినెట్లీ మార్పులు వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే మరి కేంద్రంలో కూడా ఇప్పుడు మేము ఎంతో బలంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. కొంత నిర్దిష్టంగా ఉంటుంది, డెఫినెట్లీ కొంత వ్యతిరేకత కొంత ఉండొచ్చు. చేసిన వాటిల్లో తీసుకున్న నిర్ణయాల్లో
కొంత అసంతృప్తి ఉండొచ్చు. కానీ మరి ఇంత దారుణంగా అసలు ఒక వేవ్, ఒక వ్యతిరేకత అన్నది ప్రజల్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంది. కేంద్రంలో ఇప్పుడు మళ్ళీ దిగ్విజయంగా 3వ సారి మేము దీనిలోకి వస్తున్నాం, సో అధికారంలోకి. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇంకా ఈ మార్పులు అంటారా, ఖచ్చితంగా అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. డెఫినెట్లీ ఈ మార్పుల వల్ల వాళ్ళకి ఏదైనా పాజిటివ్ జరిగితే అది వాళ్ళు చేసుకున్న, ఏదైనా వాళ్ళ చేతుల్లోనే చెప్పండి, ఒక అవకాశం ఉంటుంది కానీ ఇంకా వేరేది కాదు. ప్రతిపక్షాల జట్టులోకి భారతీయ జనతా పార్టీ చేరబోతుందా? సార్ మేము పదే ఒకటే చెప్తున్నాము, అసలు మేము ఏం పట్టించుకోవట్లేదు. బికాస్ మాకు ఒక డెసిషన్ అన్నది కేంద్రం నుంచే వస్తుంది క్లారిటీగా. ఎవరు ఏమనుకున్నా, వాళ్ళు మాతో ఉన్నారా మేము వాళ్ళతో ఉన్నామా అన్నది ఏమీ భారతీయ జనతా పార్టీకి లేదు. ఒక్కటి, మాతో ఇంకా పవన్ కళ్యాణ్ గారు కట్ అవ్వలేదు, ద కాంట్రాక్ట్ బ్రీచ్ అవ్వలేదు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో వెళ్తానని వారు ఒక క్లారిటీ ఇచ్చుకున్నారు, వెళ్తున్నారు. వెళ్ళిన ఆయన మాతో కట్ చేసుకున్నారా అంటే లేదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ తనంతట తాను వెళ్ళిపోయింది తప్ప పొత్తు ధర్మాన్ని ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ పాటిస్తూనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే కావాల్సిన వాళ్ళు వస్తారు, అక్కర్లేని అనుకున్న వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. సో దీని మీద మొన్ననే రీసెంట్ గా అభిప్రాయ సేకరణ కూడా జరిగింది సాయి గారు. దీనిపైన ఇంకా లిఖిత పూర్వకంగా కూడా ఇవ్వమని చెప్పారట, వెళ్తున్నాయి కేంద్రానికి. సో డెఫినెట్లీ ఆ డెసిషన్ ఏదో పార్టీ ఏమని అభిప్రాయం చెప్పింది? పొత్తు పెట్టుకోమనే లేకపోతే వద్దనే? అంత మీ ఇష్టమే. అంత క్లారిటీగా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటే ఎప్పుడో చెప్పేవారు కదా. సో రాష్ట్ర పార్టీ అన్నది ఎప్పుడు మాకు తెలంగాణలో చెప్పేశారు కదా. తెలంగాణలో అయితే మొన్న ఎవరొద్దు మనం ఒంటరిగానే వాళ్ళు ముందే ప్రపోజ్ చేశారు, అధిష్టానం అట్లా ఒప్పుకుంది. చివరిలో మళ్ళీ వచ్చి జనసేనతో కలవమని అధిష్టానం చెప్పింది. వీళ్ళ ప్రపోజల్ అయితే సింగల్ అని. అట్లాగే ఇక్కడ ఏం చెప్పలేదా? మాకు ఒకటే చెప్తున్నారండి, మీరు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ క్యాడర్ని ఎవరి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ముందు మనం డెవలప్ అవ్వాలని ఆలోచించాలి అన్న దానిపైనే మా డిస్కషన్ అంతా ఉంటుంది. వాళ్ళ భుజం మీద వాళ్ళు ఏదో వచ్చేసేయాలి అన్న ఒక ఆలోచన ముందు విరమించుకునే విధంగానే మాకు ఒక డైరెక్షన్స్ ఉంటున్నాయండి. ఇంకా చివరిలో ఏం జరిగినా జరుగుతాయి, కానీ దాని మీద ఆధారపడి మనం ఉండద్దు, మీరు ఉండద్దు. కార్యకర్తలుగా, ఒక లీడర్స్ గా మీ పని మీరు ఎంతవరకు ప్రజల వద్దకు వెళ్తున్నారు అన్న దానిపైన మీ దృష్టి కేంద్రీకరించండి అని మాత్రమే మాకు దిశానిర్దేశం వస్తుంది. రైట్. కృష్ణరాజు గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఈ అభ్యర్థుల మార్పు తర్వాతన కొత్త చోట వాళ్ళు ఎమర్జ్ కావాలి. ఆల్రెడీ పాత వాళ్ళ గ్రూపులు ఉంటాయి, మళ్ళీ కొత్త గ్రూప్ అవుతుంది. దానికి తోడుగా ఇప్పుడు అపోజిషన్ ఏమో ఒక యునైటెడ్గా టీమ్గా వస్తుంది, ఇంకోవైపున ప్రభుత్వ వ్యతిరేక ఒకటి ఉంటుంది. ఎలాగా దీని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది? ఇది ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. కృష్ణరాజు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు, ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికలు చూస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ 3 మంత్రులను, తర్వాత 34 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చింది. అసలు వారు సీట్లు ఇవ్వలేదు. అంటే వారందరూ పనికిరాని వారు, అది ఇంకోటి కొత్తగా వచ్చేవాడు మాత్రం సమర్థులని చెప్పి మనం భావించలేదు. అక్కడ మనం భావించడానికి ఆస్కారం లేకుండా తిరిగి అక్కడ భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. కాబట్టి అంటే ఈ మార్పులు చేర్పులు అనేవి ప్రస్తుతానికి అయితే మాత్రం టీ కప్పులో తుఫాన్ లాంటివి మాత్రమేనండి. ఇవి ఒక 1 వీక్ 10 days పోతే అసలు మీకు వైసీపీలో అసలు గొడవ జరిగిందా అనే భావన కూడా కలగచ్చు. ఎందుకంటే జనం మర్చిపోతారు, ఉండదు. జనం మర్చిపోతారు, నాయకులు మర్చిపోతారు, పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అల్టిమేట్గా అంటే సరే ఈ అభ్యర్థులు వల్లనే పార్టీ గెలుస్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ వల్ల పార్టీ గెలుస్తుందా అంటే అభ్యర్థుల పాత్ర బహుశా 20-25% మించి ఉండకపోవచ్చు. రిమైనింగ్ 70-75% అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా, దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు స్ట్రాటజిక్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనివార్యం. లేకపోతే మొత్తానికే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అంతే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి మీద, అది ఒక శాసనసభ్యుడి మీద కొన్ని అభియోగాలు ఉండొచ్చు, లేకపోతే అతనికి ప్రజాదరణ తగ్గి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం అతనికి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే ఏ పార్టీ అయినా మునిగిపోతుంది. అటువంటి తప్పును జగన్మోహన్ రెడ్డి చేయరు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెయ్యరు. రైట్. అంటే
ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన దానికంటే ఇంత భారీగా 67 మంది దాకా అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు అవతల తెలుగుదేశం పార్టీ ఓ పక్కన అందరినీ టీం కలుపుకుని వెళ్తా ఉన్నప్పుడు ఇది ఫలిస్తుందా? అండి ఇప్పుడు టీం అనేది 3 పార్టీల 30 పార్టీల వారికి ఉన్న ప్రజాదరణ ఏమిటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి అక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత గొప్ప రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఈ రోజున జనసేన పార్టీ మాకు భద్రత లేకపోతే మేము ముందుకెళ్ళలేమని చెప్పి స్థితిలోకి వెళ్ళాడు. కానీ అక్కడ పెద్ద మైనస్ ఏమైందండి, నారా లోకేష్ గారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, దాంట్లో ఎటువంటి సందేహం అని చెప్పి చెప్పడంతో అది మీకు ఆ ఫలితం అంతా కూడా అంటే ఈ జతకట్టిన ప్రభావం అంతా కూడా మళ్ళీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. రేపు మరి తిరుగుబాట్లు వస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే మీకు వీరు కలుస్తున్నారని చెప్పి మనం అనుకుంటున్నాం మనం, కానీ రేపు టికెట్ల కేటాయింపు వచ్చేటప్పటికి జరిగే పరిణామాలు, జరిగే గొడవలు, జరిగే దహనాలు, జరిగే ముష్టి యుద్ధాలు ఇవన్నీ చూడండి ఎట్లా ఉంటాయో. న్యాచురల్ జరుగుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఒకవైపు ఇది జతకట్టం అనేది మంచి, ఒకవైపు జతకట్టం అనేది చెడు కూడా తెచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రెండింటికి కూడా పార్టీ సిద్ధపడి ఉండాలి. తెలుగుదేశం పార్టీకి రోజున నల్లేరు మీద నడకలాగా అయితే పరిస్థితి లేదు. వారు ఎంత అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఎట్ ప్రెజెంట్ ఫేవర్ అయితే మాత్రం వైసీపీకి మాత్రం ఉందని చెప్పే భావన సర్వత్రా వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఎవరికి కనిపించదంటే కేవలం తెలుగుదేశం పార్టీ వర్గీయులకు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీడియా వర్గీయులకు మాత్రమే అది కనిపించకపోవచ్చు. కానీ సాధారణ ప్రజలు మాత్రం తిరిగి వైసీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగానే తెలుస్తోంది. వారి భయం ఏమిటంటే మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అధికారం రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా హామీలు ఇచ్చి అన్ని అసంపూర్తిగా పూర్తి చేశారు తప్ప ఏది పూర్తిగా చేయలేదు అనే భయం కూడా ఈ లబ్ధిదారుల్లో ఉంది. రైట్. ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం ఇందాక కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పారు. ఆర్కే గారు మొన్న ఆదివారం కాలంలో కూడా రాసుకొచ్చారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీని అయ్యా మీరు వద్దు, మీరు వస్తే మీ వల్ల మేము నష్టపోతాము, ఎట్లాగో మేము మీకు మద్దతు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాం, ఆఫ్టర్ ఎలక్షన్స్ మీకు మద్దతు ఇస్తాం, ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని అడుగుతున్నారు అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళబోతోంది కూడా అందుకే అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా చెప్పాలంటే సోము వీర్రాజు గారిని పక్కన పెట్టి ఒక తప్పు చేసింది. మీకు తెలంగాణలో మీకు ఎటువంటి తప్పు చేసిందో ఇక్కడ కూడా అటువంటి తప్పునే చేసింది అక్కడ నిజంగా. ఎందుకంటే సోము వీర్రాజు గారు సంఘ పరివారం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన భూమిపుత్రుడు. ఈ పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఎవరంటే వలసపక్షులు లాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, వాళ్ళకి సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఉండదండి అక్కడ. రెండోది అంటే ఒక పెద్ద అభియోగం ఏంటంటే పురంధేశ్వర వారు వచ్చిన తర్వాత ఆ పార్టీని తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీగా మార్చారు అనే అపవాదం అనేది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ అనేది వారు కలిసి పోటీ చేసినా ఒంటరిగా పోటీ చేసినా కానీ వారి ప్రభావం అనేది చాలా నామమాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఈ ఇంపాక్ట్ నిజమేనా? అంటే ఇప్పుడున్నటువంటి ఈ జగన్ ఇట్లాంటి చేస్తున్నాడు కాబట్టి ఎట్లాగూ మనకి జగనే భయపడిపోతున్నాడు కాబట్టి బీజేపీని పక్కన పెడితే గెలిచేయగలము అని అనుకుంటున్నారా? బీజేపీని పక్కన పెడితేనే గెలవగలం, బీజేపీ మన పక్కన ఉంటే మాత్రం ఓడిపోతాం అనే భయం అయితే తెలుగుదేశం పార్టీకి పట్టు. మొన్నటిదాకా ఎందుకని మరి వీళ్ళే వెంపర్లాడింది? మొదటి నుంచి కూడా ఉంది, ఆ భయం ఉంది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డితో మనం ఎన్నికలు చేయలేము, అతను వ్యవస్థల మొత్తాన్ని కూడా చేస్తున్నాడు, నిర్వీర్యం చేస్తున్నాడు, తనకు ఉపయోగించుకున్నాడు, దాడులు చేస్తున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడు. దీన్ని తట్టుకోవాలంటే బీజేపీ మా వైపు ఉంది అనిపించుకోవాలి అనేటువంటి. ఇప్పుడు ఏమిటి అని అంటే తెలుగుదేశం జనసేన కలిసాయి కాబట్టి మనం ఎదుర్కోగలమనేటువంటి ఒక ధైర్యం వచ్చింది అనేటువంటి దాని మీద బీజేపీ కూడా మాతోనే ఉంది అని ఇండైరెక్ట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో బీజేపీ ఉందని ఎలాగైతే ఒక నానుడు బయట ఉందో రేపు తెలుగుదేశంతో జనసేనతో కలిసి బీజేపీ వెళ్ళబోతుందని ఇప్పటికే చర్చ వచ్చేసి. కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, పొత్తు పెట్టుకుంటేనే నష్టం అనేటువంటి దాని మీద వాళ్ళు భావిస్తారు. అయితే నేను మాత్రం ఒకటి నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే బీజేపీతో వ్యవహారం ఎలా ఉంటుంది అని అంటే పోకిరి సినిమా డైలాగు లాంటిది. బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటే పొత్తు పెట్టుకోవాలి, పొత్తు వద్దు బీజేపీ అని అంటే పొత్తు పెట్టుకోవాలి. నేను
మేడం ఉన్నారు కాబట్టి నేను వేరే డైలాగ్ ఇక్కడ బీజేపీ ఆ విధమైనటువంటి శాసించేటువంటి స్థాయిలో ఈ రోజున రాజకీయాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 0.6% ఓట్లు రావచ్చు, కానీ వాళ్ళు ఏం చెప్పింది జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. అధికార ప్రతిపక్షాలు మొత్తం వాళ్ళు కబంధాస్తాల్లో ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి. నేను అనుకుంటున్నాను వీళ్ళు ఎన్ని బయటలాడుకున్నా సరే బీజేపీ అయితే మాత్రం ఈ దక్షిణ భారతదేశంలో టార్గెట్ 50 సీట్స్ దాని మీద వాళ్ళు 129 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు 29 ఉన్నాయి వాళ్ళు. కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ. ఇంకా ఒక 21 సీట్లను పెంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. 50 సీట్లు మినిమంగా రావాలి. ఉత్తర భారతదేశంలో తగ్గుతుంది. దాని మీద 100 సీట్ల మీద ఫోకస్ చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఎంపీ టికెట్లు తీసుకోవాలి, ఎక్కువగా గెలవాలి. అది తెలుగుదేశం జనసేన కూర్చొని సాధ్యమైంది. ఇందాక సుహాసిని ఆనంద్ గారు ఒక మాట చెప్పారు. ఆయనేమి మాకు పొత్తు నుంచి ఆయన బయటకు వెళ్ళిపోలేదు కదా పవన్ కళ్యాణ్ జనసేన, అంటే వీళ్ళతో పొత్తులు ఉన్నాయని ఇంకొకరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవచ్చు. వీళ్ళ బీజేపీతో ఉంటే మనకేమొస్తాయి, ఓట్లు వస్తాయి తప్ప సీట్లు రావని ఎన్నన్నా వీళ్ళకేం ఇబ్బంది. అంటే ఎందుకు ఇలాంటిది ఉంది అని అంటే ఖచ్చితంగా నేను గతంలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ పంపించింది తెలుగుదేశానికి ఆ విధంగా వాళ్ళ యొక్క బలహీనతని వీళ్ళు అవకాశంగా వాడుకుంటున్నారు. దాంట్లో ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ అయింది. బీజేపీ ఇప్పటికీ కూడా లాంగ్ టర్మ్ గోల్ ఒక్కటే, ఈ ఎన్నికల్లోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలి. అది బీజేపీతో పొత్తులో ఉండే కూటమిలో పార్టీ అయినప్పటికీ కూడా ఓడిపోవాలి. ఆ ప్లేస్ లోకి బీజేపీ ఇప్పుడు పురంధేశ్వరి నాయకత్వంలో రావాలి అనేటువంటి దాని మీద రేపు పొద్దున జనసేన అది బీజేపీతో కలుపుతారా, అది వాళ్ళే. అంటే పొత్తు పెట్టుకుని ఓడగొట్టాలని ఆంధ్రప్రదేశ్ అంతే. అది ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పేసి నాకున్న అభిప్రాయం. వాళ్ళ యొక్క దీర్ఘకాలికమైనటువంటి ప్లాన్ అనుకోండి తెలుగుదేశం. వీళ్ళు ఒక 5-6 ఎంపీ సీట్లు తెచ్చుకొని వీళ్ళని కూడా ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని ఆ విధంగా మరి తర్వాత ఏ రాజకీయం చేస్తారు ఏంటి అని ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని తెలంగాణలో చేశారు. ఎలా చేశారు? 2018లో ఈ ఫార్ములా సక్సెస్ అయింది. టీఆర్ఎస్ బీజేపీ కలిసే కదా 2018లో కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగింది. అప్పుడు టీఆర్ఎస్ పైన కూడా వ్యతిరేకత ఉంది తెలంగాణ, కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితిని బీజేపీ కల్పించింది. వాళ్ళు మిత్రులుగా చేయగలిగారు. 2023 సర్కార్లో చేయలేకపోయారు. కారణం ఏంటంటే టీఆర్ఎస్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఆ వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ గంపకొత్తగానే కొన్ని బీజేపీ కూడా టీఆర్ఎస్ ఓడిపోయినటువంటి ఈ సీట్లకు మార్పుకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత చాలా క్లారిటీగా ఉంది. అది ఏమిటి అని అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో మనం అందరం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే బీఆర్ఎస్ ఏమనుకున్నది, మనం గన అభ్యర్థులను మార్చి ఉంటే వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద వాళ్ళ మార్చుంటే సిట్టింగ్లని గెలిచేటువంటి వాళ్ళమే, అందుకనే ఓడిపోయామనేటువంటి దాని మీద వాళ్ళు ఫలితాలను అనలైజ్ చేసుకున్నటువంటి ఉన్నప్పుడు ఆ విషయం కేసీఆర్ తెలిసిన ఎందుకు మార్చలేదు అంటే ఆయన భయపడినటువంటి అంశం ఇదే. అది రేపు ఆంధ్రప్రదేశ్ గుర్తించుకో భయపడింది ఏంటి అని అంటే తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు కాంగ్రెస్ లో చేరుతారు, వాళ్ళు బీజేపీలో చేరుతారు, తీవ్రమైనటువంటి అల్లరి చేస్తారు, బీఆర్ఎస్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు, రచ్చ అయిపోయింది. కాబట్టి ఇది మరింత ప్రతిపక్షాలకు బలమైంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సీట్లు రానటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు వీళ్ళలో కనీసంగా 25% మంది టికెట్లు రానటువంటి వాళ్ళు 50-60 మంది అనుకుంటున్నాం. వాళ్ళల్లో 10-15 మంది చేరినా సరే చేసేటువంటి రచ్చ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ కలగబోతుంది. ఆ డ్యామేజ్కి భయపడే కేసీఆర్ మార్చలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అలాంటి ఆ విషయం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. ఒక పాయింట్ చెప్పినేమో వెంకటరెడ్డి ఆయన మంచి సూచనలు చేశారు, మంచి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. నేనేమంటానంటే ఒక ఎగ్జాంపుల్ 2019 ఎన్నికల్లో ఈ ప్రయత్నం చేశాడు కదా చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నం చేసి మార్చి అట్టర్ఫ్లాప్ అయ్యాడు. చివరి ఎన్నికల పోలింగ్ రోజున సాష్టాంగపడి ఓటర్లకు నమస్కారం చేశాడు. మీరు ఎమ్మెల్యేను చూసోటేది నన్ను చూసోటే దండం పెట్టాడు సాష్టాంగపడి, కానీ ఓట్లు వేయాల ఒకసారి ఓడించాలంటున్నారు. అదేవిధంగా 1999లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచాడంటే అప్పుడు 94 తర్వాత జరిగినటువంటి పరిణామాలు బీజేపీకి అంశం,
అదే విధంగా ఐటీ రంగం అప్పుడు రైజులో ఉన్నటువంటి అంశం, అదే విధంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్నటువంటి నేపథ్యం, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికలు జరిగినటువంటి అంశం, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలుగా 99లో గెలిచారు తప్ప అప్పుడు కొంచెం మధ్యస్థంగా ఉండేవాళ్ళు, కొంతమంది మేధావులు, ఇలాంటి వాళ్ళు అనేటువంటి కొత్త ట్రెండ్ అనేటువంటి దాన్ని ఆ రోజున ప్రచారం చేశాడు చంద్రబాబు. అందుకు ఉపయోగపడింది తప్ప ఆ రోజున మెయిన్ ఫ్యాక్టర్ మాత్రం బీజేపీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గెలిచిన తర్వాత బాగానే ఉంటుంది. 2004లో ఏమైంది, ఓడిపోగానే బీజేపీని తిట్టాడు చంద్రబాబు నాయుడు. తిట్టారు, వీళ్ళకి కూడా మేము అసలు ఎట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు పోయేది లేదని అంటాం. మళ్ళీ 2014లో గెలిచారు. 2014లో గెలిచిన తర్వాత బాగుంది వాళ్ళిద్దరు. మళ్ళీ 2019లో 18 వచ్చేసరికి మళ్ళీ తిట్టాడు బీజేపీని. మళ్ళీ 19లో ఇతను కాదు, ఎంతో బాగాలేదు, లాభం లేదు అనుకున్నారు. ఇక అసలు చంద్రబాబు నాయుడుకి డోర్లు మొత్తం పోదని అమిత్ షా కూడా చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏ నిర్ణయం చేసి చిన్న డోర్ తెరుస్తున్నారు, అన్ని డోర్లు తెరిచిపెట్టారు. మీకు అన్ని డోర్లు తెరిచిపెట్టారు. రేపు నాకున్నటువంటి సమాచారం మేరకు రేపు పొద్దున ఏదో ఫైనల్ కాబోతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకొని అన్ని ఫైనల్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. వాళ్ళు బచ్చలాడుకునే దానికి వెళ్తున్నారు. అమ్మ మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిది బీజేపీ మాకు, లేకపోతే కొట్టేట్టున్నారు ఓటర్లని బచ్చలాడుకునే దానికి వెళ్తున్నారు. కానీ వాళ్ళు అంగీకరిస్తారని నేను అనుకోను. యా, ఒక మాట కరెక్ట్ గా చెప్పిన మాట ఆంజనేయులు గారు ఏంటంటే, ఎన్నిసార్లు నెగ్గింది బీజేపీ వల్లనే అని ఒప్పుకున్నారు, చాలా సంతోషం. బట్ ఇప్పుడు 0.8 మాత్రమే ఉన్నా సరే ఇక్కడ ఏ డెసిషన్ అయినా బలంగా చేసే స్థాయి భారతీయ జనతా పార్టీకి ఉంది అని ఒప్పుకుంటున్నారు. కరెక్టే. అది ఆ బలము ఎలా వస్తుందండి? అది కేంద్రంలో ఇది 3వసారి మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము అంటే ఒక అభివృద్ధి మా ఎజెండాగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆ బలం మాకు వచ్చింది. లేకపోతే మేము ఏదో బలం ఫిజికల్ గా బలం ఉండి మేము ఏదైనా చెప్తే శాసిస్తే అయిపోతుంది అన్నది కాదండి. ఏది రావాలి, ఏది చెయ్యాలి, దేశానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది. సో ఇక్కడ మన దేశం ఎంత బాగా పరుగులు పెడుతోందో అభివృద్ధిలో అన్నది చూసే ప్రజలు ఓటేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఎవరికి ఉంది? లేదు కదా. మరి ఇదే ఇన్ని క్వాలిటీస్ ఉన్న తెలుగుదేశం పార్టీని 2019లో అంత దారుణంగా అప్పుడు ఎలా అన్నారు? అంతా భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేస్తే అని ఏదైతే అనుకున్నారో, ఈ రోజు మళ్ళీ అదే మనుషులు, అదే మొత్తం మేధావులు ఇప్పుడు వైసీపీకి ఓటేస్తే మళ్ళీ బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేస్తే వైసీపీకి వేసినట్టే అని అనుకుంటున్నారు తప్ప ఏమీ లేదండి. ఈ రెండు చూసేశారు ప్రజలు. సో ఏది ఉన్నా లేకపోయినా ఈ రోజు బలమైనది భారతీయ జనతా పార్టీ అని ఒప్పుకుంటున్నారా? ప్లీజ్ అండి, కొంచెం మీరు దూరంగా ఉంటే గెలుస్తామని. మరి ఇంకేం బాధ? లేదా అంతే. వాళ్ళు రమ్మని కాదు, మీరు దూరంగా ఉండమని. సో ఒకళ్ళు దూరంగా ఉండాలని అనుకుంటున్నా, దగ్గరగా ఉండాలని అనుకుంటున్నారు. మీరు ఒత్తిడి చేసి మీరు మాతో ఉండి తీరాల్సిందే అని వెంట పడుతున్నారని. చాణక్య నీతి ఎవరిది వాళ్ళకే ఉందండి. మళ్ళీ వాళ్ళే అంటారు మేము వెంటబడుతున్నాం అని. కాదు, వీళ్ళే శాసిస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే అంటారు. కాబట్టి ఓకే, ఏదైనా ఆలోచించుకోనియండి. చాలా స్టడీగా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇటువంటివన్నీ ఎన్నో చూసేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో ఎంతసేపు అంటే అవకాశవాద రాజకీయాల కన్నా అభివృద్ధి రాజకీయాలకి ఎక్కువగా పట్టం కడుతున్నాం కాబట్టి కొంత మాట కూడా పడాల్సి వస్తుంది. బట్ రాష్ట్రంలో కూడా అండి ఇప్పుడు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అందులో 40% ఏంటి, 50% ఏంటి, 90% ఏంటి, ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుంది కదా రాష్ట్రానికి. సో అది అందరికీ తెలుస్తోంది. కానీ మన మాటల్లో ఏమవుతుందంటే దూరంగా ఉండి దగ్గరగా ఉండి ఇట్స్ నాట్ ఎ థింగ్ అండి. ఎక్కడైనా సరే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టే ఆ పొత్తుకు కూడా భారతీయ జనతా పార్టీ కావాలి అని అనుకుంటున్నారు. అసలు భయం లేకపోతే మరి దూరంగా ఉండడానికి ఏముంది? వాళ్ళు తలుచుకుంటే ఉండలేరా? బలం ఆ భయం ఉంది కాబట్టి ఈ ఆలోచన కూడా ఉంది. బట్ ఎనీహౌ భారతీయ జనతా పార్టీ మా డెసిషన్, మేమేం చేయాలో మా పోరాటాల్లో మేము ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఏం తీసుకున్నా డెసిషన్ కేంద్రం నుంచి వస్తుంది కాబట్టి ఏ డెసిషన్ కేంద్రం తీసుకున్నా కార్యకర్తలుగా దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్ళడమే తప్ప డెఫినెట్లీ ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. రైట్. ఫైనల్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఎన్నికలలో గెలుపుకు సంబంధించినటువంటి అంశంలో ఒక్కటే ఫ్యాక్టర్ ఎప్పుడు లేదు. ఎందుకంటే నాకంటే సీనియర్లు మీరు అందరూ ఒకటే అభ్యర్థులు మార్చేస్తే మొత్తం గెలిచేస్తామనో. ఒక్క విషయం వెంకటరెడ్డి గారు, ఒక్క స్మాల్ థింగ్ ఇందాక ఒక్క దానికి నేను చెప్పాలి. ఇప్పుడు ఎనలిస్ట్ గారు వీరు కూడా మాట్లాడారు. రాష్ట్ర
అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి గురించి ఆ విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక అధ్యక్షురాలుగా వాళ్ళు వలసలు అవి ఇవి అన్నది పక్కన పెట్టండి. ఇప్పుడు రాజకీయంలో ఏదైతే సహజమో అని అనుకుంటున్నామో అది అందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మాది. ఖచ్చితంగా ఆ విధంగానే, ఎందుకంటే గతంలో మంత్రి, సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసిన ఆవిడ మళ్ళీ మా పార్టీలో 10 సంవత్సరాల నుంచి మళ్ళీ అట్టడుగు స్థాయి నుంచి అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి ఆవిడ. సో దయచేసి అటువంటి మాటలు మాట్లాడటం. ఎన్నికలకు సంబంధించిన అంశంలో వస్తున్నాను ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఎన్నికల్లో ఒకటే అంశం అనేది గెలుపు ఫ్యాక్టర్ లో ఉంటది అని అనుకుంటే ఎట్లా ఉంటది? అన్ని రకాల వ్యూహాలు ఉంటాయి. అభ్యర్థులు, సామాజిక వర్గాలు, కొన్ని చోట్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలు, కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత ఉంది అనుకోండి. నిజంగా ఆ అభ్యర్థి అక్కడ లోకల్లో నిజంగా కొత్తగా ఒక వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నాం అనుకోండి. ఆడియో మ్యూట్ లో పడింది చూడండి ఒకసారి. స్ట్రక్ అవుతుంది అనేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, గుంటూరు పార్లమెంటు, విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గెలుపు కాదు, అది గల్లా జయదేవ్ గెలుపు, కేసీఆర్ నాని గెలుపు అంట. ఎందుకంటే 6 అసెంబ్లీలు మేము గెలుస్తున్నాం. 7 అసెంబ్లీలో 6 మేము గెలిస్తే పార్లమెంట్ కూడా మేమే గెలవాలి కదా లెక్క ప్రకారం. మరి మేము పార్లమెంట్ గెలవలేదు, అక్కడ నేరోతో ఓడిపోయాం. సో ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఆ ఫ్యాక్టర్లు అనేది పరిగణలో తీసుకొని ఎన్నికల్లో గెలుపులో వెళ్తారు. వైసీపీ వాళ్ళు కొమ్మకాయ గెలిపించారే వాళ్ళిద్దరిని. కొత్త అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతానే గూగుల్లో స్టాటిస్టిక్స్ అన్ని చూస్తా ఉంటే దాంట్లో 2014లో అంటే 87.82% ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు. ఇప్పుడు మొన్న చూస్తే 2019లో 300 మంది ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు. అంటే ఫస్ట్ 2014లో ఎన్నికైన వాళ్ళు అందరూ మళ్ళీ 2019కి రాలా. వాళ్ళలో కొంతమంది సీట్లు వచ్చినాయి, కొంతమందికి పోయినాయి. 190 మంది అంతమంది సెకండ్ టైం కూడా కంటిన్యూ అయ్యారు. కొత్త చూస్తే 300 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 55.24% ఈ భారత పార్లమెంట్ లో ఫస్ట్ టైం ఎంపీగా ఎన్నికైనటువంటి వాళ్ళు. నిన్నగాక మొన్న ఒక 15 రోజుల క్రితం అనుకుంటా, జనవరి 2, 2024 డెక్కన్ క్రానికల్, బీజేపీ టు డ్రాప్ అట్లీస్ట్ 1/3 ఎంపీస్ ఫర్ పోల్స్. 33% సిట్టింగ్ ఎంపీలని భారతీయ జనతా పార్టీ మార్చబోతుంది. దేశవ్యాప్తంగా 303 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఒక 130 మంది దాకా మారుస్తుంది. ఎందుకు మారుస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎంపీలు రౌడీలనా, దగాకోరులనా కాదు కదా. కొత్త వారికి అవకాశం అనో, లేదు అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఎమ్మెల్యేలు లేదు ఎంపీని కాదనుకోవటమో, లేదు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలనో ఈ రకంగా నేను అనుకుంటున్నా. మరి వాళ్ళు అనుకుంటున్నారో లేదో. సో మనం ఒక రాజకీయ పార్టీని ఒక రకంగా, ఇంకో రాజకీయ పార్టీని ఇంకో రకంగా మార్పులు చేర్పులు చేస్తే, ఇప్పుడు నేను కేసీఆర్ నానిని ఎందుకు మారుస్తున్నారు నేను క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని. తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి. మీ దగ్గర గెలిచిందే 3 ఎంపీలు, ఇద్దరు ఈ రోజు మీకు దిక్కు లేదు. మళ్ళీ కొత్త వాళ్ళకి మీరు అవకాశం ఇస్తున్నారు. అక్కడ గల్లా చేయడం అంటే అసలు ఎత్తుపోయాడు అనుకోండి, వద్దు మీ తెలుగుదేశానికి వద్దు దండం రామ్ అని. కేసీఆర్ నానికేమో ఆయన డబ్బులు పెట్టలేను అన్నాడని, కేసీఆర్ చిన్ని అయితే బాగా డబ్బులు పెడతానని ఆయనకి ఇస్తున్నారు. మీ అంటే చంద్రబాబు నాయుడు మీరు అందరు పారిపోవాలి కదా సార్. చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితిలో కొంచెం ఆధారం దొరికినట్టుంది చంద్రబాబు నాయుడుకి తప్ప ఇప్పుడు వరకు అదే భయంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. తాడేపల్లి ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటి దూరంలో ఒక ఆయన చెప్పులు తీసుకొని అంటారు అన్నాడు మమ్మల్ని. ఒక ఆయన పేకలు విసుకు చంపేస్తాడు అనుకో అని బోషిడికే అంటాడు. కోతవేటి దూరంలో వాళ్ళందరూ ఇవాళ వచ్చి మళ్ళీ తిడతారు టీవీ డిబేట్ లో. ఒక ఆయన ఏమో మా ఎమ్మెల్యేని లేపేయండి 50 లక్షలు ఇస్తానంటాడు. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరి మా ప్రభుత్వం నిజంగా మేము అంత అరాచకంగా ఉంటే ఇక్కడ తిరగలరు కదా సార్. అంటే మేము వదిలేసాం పాని, వాళ్ళు అంతే మనం రెచ్చగొడతా ఉంటారు సంయమనంతో ఉందామని. సో ఒకటైతే నేను స్పష్టంగా చెప్తాను సాయి గారు, మా పార్టీలో ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఉంటది. ఆ కొత్త వారికి అవకాశం ఇచ్చే దానిలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు, కొంతమంది సీనియర్లని వాళ్ళు అక్కడ ఆల్రెడీ సీనియారిటీగా ఉన్నారు, వాళ్ళు మిగిలిన చోట వెళ్తే ఆ నియోజకవర్గంలో కూడా గెలిచి రాగలరు అనేటటువంటి దాంట్లో భాగంగా మార్పులు చేర్పులు జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది మంత్రులకు స్థానచలనం అనేది దానిలో భాగం. కొంతమంది కొత్త వారికి అనేది కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలి, ఎప్పుడు లేనటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే దాంట్లో భాగంగా కల్పిస్తున్నటువంటి దానిగా గుర్తించాలి. ఫైనల్ గా కృష్ణరాజు గారు ఏదో చెప్తున్నారు.
నేను చేయలేదు సార్, నేను చెప్పేది ఏం లేదు. అదే మళ్ళీ ఎందుకు బీజేపీ అధ్యక్షురాల గురించి వారిని గౌరవించుకోవచ్చు, మనకు అభ్యంతరం లేదులేండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, సుహాసిని ఆనంద్ గారు, కృష్ణాంజనేయులు గారు, కృష్ణరాజు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే సీట్ల మార్పులు, ఆ మార్పుల సందర్భంగా జరుగుతున్నటువంటి వివాదాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఎవరికి వాళ్లే అన్వయించుకోవడమే. అదే సందర్భంలో కొత్త ముఖాలని ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నటువంటిది రేపు జరగబోయేటువంటి ఎన్నికలే తేల్చబోతున్నాయి.